డ్రై నీడ్లింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ డ్రై నీడ్లింగ్ అనేది కొంచెం చాలా మంది ఎక్కువగా ఇష్టపడి చేయించుకునే టెక్నిక్ అనమాట. మజిల్ డీప్‌గా టైట్‌నెస్ ఉంటే గనక, ఆ డీప్ టైట్‌నెస్ రిలాక్స్ చేయడానికి ఒక నీడిల్ అనేది జస్ట్ మజిల్‌లో పాస్ చేస్తాం. దాంట్లో మెడిసిన్ ఏమి ఉండదండి. ఇట్స్ ఎ ప్యూర్ డ్రై నీడిల్ అనమాట. ఆ నీడిల్‌ని జస్ట్ మజిల్‌లో పాస్ చేసి ఎక్కడైతే టైట్‌నెస్ ఉందో అక్కడ పోక్ చేసి జెంటిల్‌గా దాన్ని అక్కడే కాసేపు ఉంచుతారు. 2, 3 టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో కూడా. కొంతమంది అక్కడే ఉంచుతారు. కొంతమంది అక్కడే ఉంచి వెంటనే తీసేస్తారు. అక్కడ ముందు వెనక మూవ్‌మెంట్ లాంటివి చేసి నీడిల్‌ని. కొంతమంది అక్కడే ఉంచి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ లాంటిది కూడా పెడతారనమాట. సో, పేషెంట్ కండిషన్ బట్టి ఈ 3 సబ్ కేటగిరీస్ లాంటిది మన ఇష్టమైనట్టు వాడుకోవచ్చు. సో, పేషెంట్ నీడ్ బట్టి మనం ఆ 3 విధానాల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ కొంతమందికేమో నీడిల్ జస్ట్ అక్కడ పెట్టి ఉంచేస్తారు. కొంతమంది నీడిల్ పెట్టి జస్ట్ ముందుకి వెనక్కి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్‌మెంట్ లాంటివి చేసి తీస్తారనమాట. మజిల్ కొంచెం టైట్‌నెస్ రిలాక్స్ అయిందని అనిపిస్తనక. ఒక ట్విచ్ రెస్పాన్స్ లాంటిది వస్తుంది. మూడోది ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ పెడతారు. అదే నీడిల్ అక్కడ పెట్టి చిన్న ఎలక్ట్రోడ్స్ లాంటిది పెట్టి స్టిమ్యులేట్ చేస్తారు. అది పేషెంట్ కంఫర్ట్ బట్టి లేకపోతే వాళ్ళ ఇబ్బంది ఎంత సివియారిటీ బట్టి అది డాక్టర్ తీసుకునే కాల్ అనమాట అది. అది డ్రై నీడ్లింగ్ అనమాట. దానివల్ల ఏం చేస్తుందంటే లాంగ్ టర్మ్‌గా ఉన్న మజిల్ టైట్‌నెస్ అవన్నీ బాగా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే నీడిల్ డీప్‌గా వెళ్తుంది కాబట్టి.